మన్యం జిల్లా పాచిపెంట మండలం సరై వలస గ్రామంలో రూ. 4. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం సరై వలస గ్రామంలో రూ. 4.76 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ ఆశ్రయ పాఠశాల కొత్త భవనానికి నేడు శంకుస్థాపన చేసిన మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడారు. గిరిజన పిల్లల విద్యా ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆధునిక సదుపాయాలతో పాఠశాలలు నిర్మించడం ద్వారా విద్యార్థులు మంచి వాతావరణంలో అభ్యసించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాల భవనం పూర్తయిన తర్వాత విద్యార్థులు మరింత సౌకర్యవంతమైన వసతులు, పాఠశాల వాతావరణాన్ని పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నేను గాడిద కాస్తున్నాను అడిగాడు. అది సభ్యత? ఒక గిరిజన మహిళని నువ్వు గాడిద కాస్తున్నావు అని అడగడం సభ్యత? ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజాప్రతినిధులు, పాత ప్రజాప్రతినిధులు కనీసం నాకు సపోర్ట్ చేయకపోయినా కామ్గా ఉండాలి. కానీ వాళ్ళు కూడా ఆయనలాగే బుద్ధి లేకుండా మాట్లాడితే ఏమన్నారు? ఇంతమంది కొట్లో బాగోలేకపోతే మన హాస్పిటల్లో జాయిన్ చేయడం తప్ప? చేయాలి కదా. అందరినీ జాయిన్ చేసి పిల్లలందరికీ, ఎందుకంటే ఇదే టైంలో పిహెచ్సి డాక్టర్లు అందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. చేసేటప్పుడు మనం జాయిన్ చేయాలి కదా. కాబట్టి 150 మంది పిల్లలే భారతపురంలో జాయిన్ చేసాం. ఈరోజు మొత్తం 140 మంది వెళ్ళిపోయారు. 7-8 మంది ఉన్నారు మొత్తానికి. ఎందుకు ఆ 7-8 మంది కూడా హిల్టా పేరు మొత్తం పూర్తిగా కొండల మీద, వాళ్ళకి అక్కడ ఏ సదుపాయాలు ఉండవు. అందుకని వాళ్ళని ఇక్కడ ఉంచాం. పూర్తి అయిన తర్వాత స్కూల్కి అలా తీసుకెళ్ళిపోదామని. అక్కడైతే మొత్తం 64 మంది ఇంటికి, ఒక అమ్మాయికి అయితే 36% ఉంది. నీరజ అన్న అమ్మాయికి జాండీస్. 36 అంటే చనిపోతారు కదా. అసలు యాక్చువల్గా 4కి 5కి చిన్నపిల్లలు చనిపోతారు. 36%. ఎంత స్ట్రాంగ్ గర్ల్ అంటే ఐరన్ గర్ల్. నిజంగా పాప నిజంగా చాలా చాలా సంతోషం. భగవంతుడు ఆ ముచ్చాలమ్మ చూసింది నిజంగా పాపని. ఎంత చక్కగా నేను వెళ్ళేటప్పుడు డ్రాయింగ్ వేసుకుంటాను మనం చక్కగా బుక్ చూసుకొని. అంటే అమ్మాయిని కూడా వీళ్ళు ఎంత వేధించారంటే, వెళ్ళి అమ్మాయి కదా ఉంది కదా అంటే ఫోన్ చేసి పిల్లలు ఎలా ఉన్నారని అడగాలి. ఎంతమంది చనిపోయారని అడుగుతున్నారు. అంత దౌర్భాగ్యంగా ఉందో వాళ్ళ పరిస్థితి. ఇంకేమనమంటారు చెప్పండి? ఇంకేం మాట్లాడమంటారు? అలాంటి పిల్లలు ఫోన్ చేసిన వెంటనే పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి సంగతి, ఎప్పుడు బయట పంపిస్తున్నారు పిల్లల్ని, ఆరోగ్యంగా ఉందని అడగాలి. ఎంతమంది చనిపోయారు. అసలు అక్కడ డాక్టర్లు అయితే బాధపడ్డారు. ఫోన్ చేసిన వెంటనే అంత పర్సెంటేజ్ నిజంగా అమ్మాయి బ్రతుకుందా, మాకు ఫోటో చూపించండి, వీడియో చూపించండి అడిగిన వాళ్ళు కొంతమంది. ఎంత కర్కశంగా రక్షగా బిహేవ్ చేస్తున్నారో చూడండి. నేను ప్రతిపక్షంలో మీరు అందరూ చూశారు. ఎప్పుడైనా ఎవరినైనా ఏదైనా వేధించడం మీరు చూశారు? ఎవరికైనా పిల్లలు ఒంట్లో బాగోపోయినా, ఏం జరిగినా, ఎలా జరిగినా ఎప్పుడైనా ఎవరైనా వేధించామా? ఎందుకు అంటే అది మానవ సహజం. జ్వరం వచ్చింది అనేది ప్రకృతి సహజం. వచ్చింది, స్టేట్ మొత్తం వచ్చాయి జ్వరాలు. వచ్చినప్పుడు మనం తగ్గించుకుంటూ ఎలా తగ్గించుకుంటూ వెళ్ళాలనేది మార్గం చూసుకోవాలి తప్ప కానీ ఎలా కామెంట్ చేయాలి, ఎలా అవతల వాళ్ళని ఇన్సల్ట్ చేయాలనే ఆలోచన ఉన్నారు. కాబట్టి వాళ్ళు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ పట్టించుకోబట్టే 11 సీట్లు వచ్చాయి. కాబట్టి మనం వదిలేసాం. వాళ్ళకి 11 అంటే ఇష్టం కాబట్టి మన 11 మంది చనిపోయారు. వాళ్ళకి ఎంత 11 అంటే ఇష్టమో 11 మంది చనిపోయారంటే ఎట్లా చెప్పండి? 11 మంది చనిపోయారంటారు, ఇద్దరికే డబ్బులు ఇచ్చారు. మళ్ళీ చూడండి, మరి 11 మంది చనిపోయారంటే ఇద్దరికి ఎట్లా డబ్బులు ఇస్తారు? మరి 11 మంది డబ్బులు పంపించారు కదా. అంటే ఎంత కంటి తురుపు చర్యో మీరు ఆలోచించండి ఒకసారి. టీచర్స్ గా మీరు కూడా ఆలోచించాలి. ఇద్దరు చచ్చిపోయారని చెప్పేసి ఇద్దరికి డబ్బులు ఇచ్చి సరిపోయి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇక మీ 11 మంది చనిపోయారు. మరి గత 5 సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉండేటప్పుడు దాదాపు 118 మంది చనిపోయారు పిల్లలు, కరోనా కాకుండా. మరి వాళ్ళకి ఎంత ఇచ్చారు మీరు? ఏమిచ్చారు మీరు? నేను పలకరించాను కలిసి వెళ్ళి, ఒక్కడైనా పలకరించారు. మరి ఆ మానవత్వం లేనప్పుడు ఈరోజు ఎందుకు ఇవి మాటలు? ఈరోజు అనవసరంగా కావాలి అని అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ప్రతిపక్ష హోదా అయితే లేదు, ప్రజలు ఇవ్వలే. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ఏదో ఒకటి మాట్లాడితే ప్రజలు అంగీకరించడానికి విషయం అయితే అర్థమైంది. ఎందుకంటే వాళ్ళని హాస్పిటల్కి అయితే కనీసం ఒకరు కూడా పలకరించి మాట్లాడలేదు. వాళ్ళు మేము 5 లక్షలు ఇస్తే వెంటనే వీళ్ళంతా కూడా, మిగిలిన అందరూ కూడా మన మీదకి వచ్చేసి అందరూ కూడా చెప్తారు మనల్ని అనుకున్నారు వాళ్ళు. కానీ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మనం కష్టపడి పిల్లలు తీసుకెళ్ళి జాగ్రత్త టీచర్లందరూ కూడా ఈ గోలకి అల్లరికి అన్నిటికీ కూడా ఈ టీచర్లు వార్డులను అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే అక్కడ పలానా చనిపోయారు, ఆ టీచర్ని, వార్డుని, స్టాఫ్ అందరినీ సస్పెండ్ చేసేయండి, ఉద్యోగం తీసేయండి. ఇదే గోదావరి. కాబట్టి ఎవరికి ఏం ఇబ్బంది కలగకుండా పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకోమని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి,
జాయిన్ చేయండి, వాళ్ళకి బాగున్న తర్వాతనే తీసుకురండి. ఎందుకంటే వర్షాలు పడే టైం స్టేట్ మొత్తమే జ్వరాలు ఉన్నాయి, మన పిల్లలకు ఒక్కరికే కాదు. కాబట్టి అది కొంచెం చేద్దాం. కొంతమందికి మన వైజాగ్లో జాయిన్ చేసినట్టు హెపటైట్ ఏ కొంతమందికి ప్రాబ్లం వచ్చిందని తెలిసింది, అది మనం టెస్ట్ చేయబట్టే తెలిసింది. కాబట్టి వాళ్ళందరికీ అక్కడ వైజాగ్లో ఇంజెక్షన్స్ అవి ఇప్పించి పంపించాం. అట్లాంటి ఏవైనా ఉన్నా మీరు చూడండి. ఎందుకంటే ముఖ్యంగా ఆడపిల్లలకి బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి వాళ్ళని అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు కిట్లు వస్తున్నాయి కదా, అందులో గుడ్లు పెట్టడానికి గుడ్లు మొత్తం మెటీరియల్ అంతా బాగుంది కదా, ఏం ప్రాబ్లం లేదు కదా. మీకు బియ్యం సన్న బియ్యం వస్తున్నాయి కదా, ఓకే. అంతా జాగ్రత్తగా చేయండి. ఎక్కడే ఏదైనా సమస్య ఉంటే నాకే డైరెక్ట్గా చెప్పండి, డోంట్ వరీ. ఎందుకంటే నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. మీకు ఆ విషయం కూడా తెలిసి అందరికీ చెప్పండి. మీకు ఏదైనా అవసరం అనుకుంటే పీడీ గారు కానీ డిఓ గారు ఎవరు అందుబాటులో ఉంటారు, డిఓ గారికి ఏదైనా విషయం చెప్పండి, ఎంఈఓ గారికి విషయం చెప్పండి. ఏదనుకుంటే నేను ఇంట్లో ఉంటే మీరు వెంటనే రండి, మాట్లాడదాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే టీచర్స్ ప్రాబ్లం అయితే వెంటనే సార్ట్అవుట్ చేస్తాం. ఎందుకంటే టీచర్లు క్లాసులు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకంగా రావాలి అన్నది మంత్రులు నారా లోకేష్ బాబు గారి ప్రత్యేకమైనటువంటి కోరిక, ఆకాంక్ష, అభిలాష. వీళ్ళంతా అందుకే యూనిఫామ్స్ కూడా చూడండి ఎంత మంచి ఇచ్చారు. షూలు ఎంత పూర్వం అంటే అన్ని ఏదో దిష్టి బొమ్మల ఫోటోలతో వచ్చాయి, ఇదేం లేదు, అంతా చక్కగా వస్తున్నాయి. పిల్లలందరూ కూడా యూనిఫామ్ కానీ బుక్స్ కానీ ఆ చదువులో కూడా మీకు తేడా కనిపించింది బుక్స్లో. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసుకొని జాగ్రత్తగా పిల్లలందరినీ కూడా మన పిల్లల్లా చూసుకొని వాళ్ళని బాగు చేయడం మన ప్రధాన లక్ష్యంగా మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళమని కోరుకుంటూ ఆ స్కూల్ మాత్రం మీకు 4-5 నెలల్లోనే మీకు వెంటనే అందించే ఏర్పాట్లు అయితే చేస్తాం. ఎందుకంటే కాంట్రాక్ట్ మేము తొందరగా చెప్పండి, చేయమనండి, తొందరగా అయిపోతుంది. అయిన వెంటనే మన పిల్లలకు మనం ఇచ్చేద్దాం. ఆ ఈఎంఆర్ఎస్ కూడా అది ఏంటంటే అది మన చేతిలో లేకుండా అయిపోయింది. ఈఎంఆర్ఎస్ ఆ కాంట్రాక్ట్ కొంచెం ఎక్కువ లేట్ చేయడం వల్ల ఆయన మారుద్దాం